టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం గ్రామంలో లబ్ధిదారులు తలారి గంగమ్మకు వితంతు పెన్షన్, చింతగింజల వెంకటేష్ కు వృద్ధాప్య పెన్షన్లను వారి ఇంటి వద్దకే వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేశారు. అలాగే లబ్ధిదారులతో మాట్లాడుతూ వారి కుటుంబ పరిస్థితులు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేసిన అనంతరం పుచ్చికాయలవాడ గ్రామంలో 83 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైళ్లను ఆవిష్కరించి అనంతరం గ్రామంలోని కాశేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి కాశేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ప్రజావేదికలో గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పుచ్చికాయలవాడ గ్రామంలో పర్యటనను ముగించి సాయంత్రం 4:38 ఓర్వకల్ ఎయిర్పోర్టుకు బయలుదేరి వెళ్లారు. స్థలం ఉందా? ఇంటి దాకా ఉందా? ఇల్లు ఇస్తే కట్టుకుంటారు. ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు, ఈ ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి, జాయింట్ హౌస్ ఉంది సార్. మీరు చెప్పినట్టు ఒక హౌస్ అడిగారు సార్, ఒక హౌస్ ఉంది. ఆ ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, ఇమీడియట్ కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి, ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటాడు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించండి, మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే నేను చెప్తారు కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పనిచేయడానికి అవకాశం ఉంటే, నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో. నువ్వు చదువుకోలేదమ్మా? నువ్వు 5వ తరగతి చదువుకున్నావా? మీద పరిస్థితి సార్, నాకు చదివించుకునే స్తోమత లేక ఆయనకు 15 లక్షలు పెట్టుకుంటాను సార్. నన్ను 20 హాస్పిటల్లో తిరిగి వచ్చి నేను నా తిప్పలు పడాను సార్. నేను గమనిస్తున్నాను చాలా మీద పరిస్థితి. చూద్దాం ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మీ అందరికీ నేను చూస్తాను. చూసి ఈ 4 ఎకరాలు బాగుంది కదా, లింగాలు కూడా తీసుకోండి. ఎట్లా చేయాలి నేను చెప్తాను, ప్లాన్ చేద్దాం. ఓకే అమ్మా, నేను చూసుకుంటాను. ఈ 2 చేస్తాం, ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా. అదే మరి ఆటో ఇప్పిద్దాం, చేద్దాం. రండి, అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో. వీళ్ళని ఏం చేయాలో చూద్దాం. కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా. ఏమన్నా పైసలు కట్ చేయడం గానీ, వాళ్ళు ఏమైనా కొంత తీసుకోవడం కానీ ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు కదా, ఎవరు తీసుకోరు కదా. అడిగినా ఇవ్వద్దండి. మంచిదమ్మా. కర్నూలులో వీధి కుక్కలు వీరంగం సృష్టించని 6, 7 వార్డు పరిధిలోని చిత్తారి వీధిలో వీధి కుక్కలు దాదాపు 35 నుంచి 45 మంది చిన్నారులకు, పెద్దలకు కాటు వేశాయి. వెంటనే చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ హుటాహుటిన అధికారులను వెంటబెట్టుకుని హాస్పిటల్కి వచ్చారు. బాధితులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. గాయాలైన వారికి 10,000 రూపాయల నష్టపరిహారం మంత్రి ప్రకటించారు. మూగజీవుల ప్రేమికురాలు మేనకా గాంధీ ఇలాంటి ఘటనలు జరగకుండా పరిష్కారం చెప్పాలని టీజీ భరత్ డిమాండ్ చేశారు. వీధి కుక్కల నివారణకు వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు. ఎందుకంటే చాలా మంది కంటున్నారు. చిన్న ఖర్చు కూడా మన కార్పొరేషన్ నుంచి 15,000 ఇస్తారు. డీటెయిల్స్ కరెక్ట్ ఇవ్వండి. అదే 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 పోతాడు వేరే गरीब नगर में 16 में
వాళ్ళు అయిపోయింది అనుకునే ప్రతి ఒక్కరు ఈ రోజు ఇంజక్షన్ తీసుకున్న తర్వాత థర్డ్ డే రావాలి. అది గుర్తుపెట్టుకోండి, మీరు అయిపోయింది అనుకోవద్దండి, థర్డ్ డే తర్వాత రావాలి. పేపర్ ఇచ్చేయండి, అర్థమైందమ్మా? నీకు ఇంజక్షన్ వేసారు మరి థర్డ్ డే ఇండియన్లో నువ్వు పోరావచ్చు, పేరు రాసుకున్నా డాక్టర్ గారు సో ఈరోజు అందరం బయటికి వెళ్తాం. ఈరోజు మండే అంటారు అండి, వచ్చి ఇంజక్షన్ ఎంతమందికి వేసారు ఇప్పటికి? వేసారా? పేరు రాసుకున్నారా? సెల్ నంబర్ ఇప్పుడే ఒక 1 అవర్ బ్యాక్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన ఓల్డ్ టౌన్లో ఒక 3 వార్డ్స్లో పిచ్చి కుక్క దాదాపు ఒక 35-40 పీపుల్కి కర్చడం జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా కమిషనర్ గారికి అలర్ట్ చేసిన, కలెక్టర్ గారికి అలర్ట్ చేసిన, ఇమీడియట్లీ యాక్షన్లో ఉన్నాము. వీ కేమ్ టు హాస్పిటల్. వాళ్ళకి ఎట్లా అంటే ఇంజెక్షన్ కానీ, ఎందుకంటే ఫస్ట్ డే వేసుకోవడం, థర్డ్ డే వేసుకోవడం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడము, ఇక్కడ ఉండే వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది మేనకా గాంధీ గారికి, ప్లీజ్ మీరు చెప్తున్నారు, దానికి సొల్యూషన్ కూడా మీరు ఇవ్వాలి. ఇక్కడ మీరు చేయొద్దని చెప్పిన దానికి దాదాపు ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ వచ్చి ఆయన ఎలిజిబుల్ లేదని చెప్పి ఆయన బంద్ చేయడం జరిగింది. తర్వాత పోనీ ఎలిజిబుల్ ఉన్న ఈ కుక్కల్ న్యూసెన్స్ది ఏదో ఒక సొల్యూషన్ మీరు తీసుకురావాలి. మీరైతే చేయడం మంచిదే, యానిమల్ ప్రొటెక్షన్ ఇవన్నీ చేయడం కూడా మంచిదే, బట్ మనుషులు కూడా మనం జీవిస్తున్నాము, దానికి ప్రాపర్ సొల్యూషన్ కూడా మీరు ఇస్తే చాలా బాగుంటుంది మేనకా గాంధీ గారు. లేదంటే ఈరోజు దాదాపు 35-40 మందికి కుక్క బైట్ అయింది. దీనికి ఎవరు జవాబుదారు తీసుకోగలుగుతారు? మేము ఈరోజు మీరు అన్బిలీవబుల్ ఏమంటే ఈరోజు సాయంత్రమే కమిషనర్ గారు టీంతో అంతటితో డిస్కస్ చేయడం జరిగింది స్టేట్ గెస్ట్ హౌస్లో. ఇది ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలా, దీనికి సరైన ఒక ప్రోగ్రామ్ వర్కౌట్ చేసి డైలీ ఒక 100 డాగ్స్ని అంటే దానికి ఇంజెక్షన్ చిన్న సర్జరీ చేసి స్టెరిలైజేషన్ చేసేదానికి ప్లాన్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడే ఇన్సిడెంట్ జరగడం జరిగింది. బట్ ఇమీడియట్లీ ఆన్ వార్ ఫుడ్ బేసిస్ మన కలెక్టర్ గారు వచ్చారు, సూపరింటెండెంట్ గారు వచ్చారు, కమిషనర్ గారు కూడా రావడం జరిగింది. వీ హ్యావ్ టేకెన్ ఆల్ యాక్షన్. ఇమీడియట్గా పెట్టి ఎక్స్పెన్సెస్ కోసము మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక్కొక్కరికి ఎవరికైతే డాగ్ బైట్ అయిందో ఒక్కొక్కరికి 10,000 ఇవ్వడం కూడా జరుగుతోంది ఖర్చుల కోసము. సో మాదంతా ప్రోయాక్టివ్ గవర్నమెంట్. ఎనీథింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందే వీఆర్ యాక్టివ్, వీఆర్ ఆన్ వార్ ఫుడ్ బేసిస్ వీ అటెండ్ థింగ్స్ అండి. సో బట్ ఏదైతే అది మనమైతే ఆన్ వార్ ఫుడ్ బేసిస్లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది స్టెరిలైజేషన్ ఆన్ వార్ ఫుడ్ బేసిస్. డైలీ ఒక 100 డాగ్స్ని అయితే స్టెరిలైజేషన్ చేయాలనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. త్వరలో విల్ స్టార్ట్ అండి. నంద్యాల జిల్లా పాండ్యం మండలం పినా గ్రీన్కో కంపెనీ యాజమాన్యం పేద రైతుల పంట పొలాలపై సాగిస్తున్న దౌర్జన్యంపై చర్యలు తీసుకోవాలని, పేద రైతులకు రక్షణ కల్పించాలని కోరుతూ నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. నంద్యాల జిల్లా పాండ్యం మండలం పిండాపురం గ్రామంలో గ్రీన్కో కంపెనీ నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టు కొరకు చట్టబద్ధంగా భూసేకరణ చేయకుండా 2013 భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి రైతులను బెదిరించి రైతుల నుండి భూములను తక్కువ డబ్బులు ఇచ్చి లాక్కుంటున్నది. పట్టా భూములకు ఎకరాకు 6 లక్షల నుండి 8 లక్షల వరకు ఇచ్చింది. రాజకీయ నాయకుల అండదండలతో గ్రీన్కో కంపెనీ యాజమాన్యం పినాపురం గ్రామంలోని పేద రైతులపైన తన దౌర్జన్యాన్ని ఇష్టారాజ్యంగా కొనసాగిస్తుంది. మీరు జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయవలసిందిగా, రైతులపై దౌర్జన్యం చేస్తున్న గ్రీన్కో కంపెనీ యాజమాన్యంపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా, రైతులకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా, సాగులో ఉన్న ప్రభుత్వ భూములకు రైతులకు పట్టాలు ఇప్పించవలసిందిగా కోరుచున్నామని అన్నారు.
రైతులు వేసుకున్న పంటలకు సంబంధించి ఫోటోలను, రైతుల పంటలను ధ్వంసం చేసి గ్రీన్కో కంపెనీ రైతుల పంట పొలాల్లో వేసిన రోడ్డుకు సంబంధించిన ఫోటోలు జత చేయనున్నారు. కంపెనీ మంగళగిరి CCLA గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి RP సిసోడియాకి పంపడమైందని అన్నారు. తిరుపతి లడ్డూను కలుషితం చేసిన 12 గంటలు నిలుచొని పని చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రెసిడెంట్ చాంద్ బాషా మాట్లాడుతూ నెల అల్ప జీతానికి 50% మంది టీచర్లు, లెక్చరర్లు పని చేస్తున్నారని అన్నారు. ఇటు ఉద్యోగం రాక ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తూ చాలీచాలని జీతాలతో కుటుంబాలు నెట్టుకొస్తున్నామని అన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో, కాలేజీలలో పనిచేసే లెక్చరర్స్కు PF, EFC లాంటి సౌకర్యాలు ఉండవని, ప్రైవేట్ స్కూల్లో కానీ కాలేజీలలో కానీ చెప్పవలసిన పాఠాలు 4 నుంచి 5 నెలలలోపే పూర్తి చేస్తామని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేట్ ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలని వారు అన్నారు. నమస్కారం, నా పేరు చాంద్ బాషా. మాది ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్. మేము గత 10 సంవత్సరాల నుండి ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు మరియు లెక్చరర్ల హక్కుల కోసం పనిచేస్తూ ఉన్నాము. మేము గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులని, విద్యాశాఖ మంత్రులని, జిల్లా అధికారులని, కమిషనర్లను అందరినీ కలిసి మా యొక్క సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకుపోయాము. అదేవిధంగా అదే క్రమంలో భాగంగా ప్రస్తుతం కూడా కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క సమస్యల వినతి పత్రం సమర్పించడానికి ఇక్కడికి వచ్చాము. ఈరోజు మేము ప్రధానంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళిన సమస్యలు, ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల అనుసారంగానే పనిచేయాలి. జీవో నెంబర్ 1/1990 ప్రకారము ప్రైవేటు విద్యా సంస్థలు అనేటివి ప్రభుత్వ నిబంధనల అనుసారంగా పనిచేస్తామని చెప్పే ప్రభుత్వ అనుమతులు అనేటివి ప్రైవేటు విద్యా సంస్థలు తెచ్చుకొని ఉంటాయి. అందులో భాగంగా ప్రతి విద్యా సంస్థ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సెలవులు ఇవ్వాలి, సమయపాలన పాటించాలి, క్వాలిఫైడ్ టీచర్స్ను ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంది. ఈరోజు చాలా విద్యా సంస్థల్లో సెలవులు ఇవ్వడం లేదు. టీచర్లు, లెక్చరర్లను మరియు విద్యార్థులను వేరువేరుగా చూస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ప్రతి విద్యార్థికి ఏ విధమైన హక్కులు ఉంటాయి, అదేవిధంగా టీచర్లకు, లెక్చరర్లకు కూడా అదే హక్కులు ఉంటాయి. విద్యార్థులకు సెలవులు ఇచ్చేసి టీచర్లకు మాత్రం సెలవులు ఇవ్వకుండా ఆ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి విద్యాసంస్థలు పిలిపించుకొని వేధిస్తూ ఉన్నారు. దీన్ని మేము అసోసియేషన్ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. విద్యార్థికి సెలవు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా టీచర్స్ కూడా సెలవు ఇవ్వాల్సిందే. సో అది మా యొక్క ప్రధాన డిమాండు. అది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కాబట్టి ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు కోరుతూ ఉన్నాము. అదేవిధంగా సెలవులతో పాటు పని వేళలు కూడా ప్రభుత్వం అనుమతించిన సమయం కేవలం 8 గంటలు మాత్రమే. కానీ ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్లలో 8 గంటలకు మించి 6 గంటలు అధికంగా చేయించుకుంటున్నారు. 12 గంటలు, 14 గంటలు కూడా పని చేయించుకుంటున్నారు. ఇది ప్రైవేటు యాజమాన్యాలు అనేవి కూడా ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన కాబట్టి వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా క్వాలిఫికేషన్ లేనటువంటి స్టాఫ్తో ప్రభుత్వానికి అనుమతి కోసం వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి స్టాఫ్ వేరు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ వేరు. అన్క్వాలిఫైడ్ పీపుల్స్ చేత టీచింగ్ చేయించడం ద్వారా క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్ దెబ్బతిని సమాజంలో విలువలు, నైతిక బాధ్యతలు పూర్తిగా కనుమరుగైపోయి సమాజం నష్టపోవడానికి ఇది ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి ప్రభుత్వ అనుమతితో పనిచేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలన్నింటిలో కూడా ప్రభుత్వ నియమాలను పాటించవలసిందిగా ప్రభుత్వ అధికారులే చర్యలు తీసుకోవాలి. దీనికి ప్రభుత్వ అధికారులే బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు ఏదైతే అప్లికేషన్ పెట్టారో మేము ఈ అకాడమిక్ సంవత్సరం రన్ చేసుకుంటాము, మా దగ్గర క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి, మా దగ్గర బ్యాలెన్స్ ఉంది, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, మీరు అనుమతి ఇవ్వండి అన్నప్పుడు మీరు అనుమతి ఇచ్చిన తర్వాత అవి నిజంగా కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా, క్వాలిఫైడ్ స్టాఫ్తోనే టీచింగ్ చేయిస్తున్నారా లేదా, వీళ్ళు నెల నెల జీతాలు ఇస్తున్నారా లేదా, వీరు సెలవులు ఇస్తున్నారా లేదా అనేది చూడాల్సిన బాధ్యత కూడా అధికారులదే. కాబట్టి ఈరోజు మేము అధికారులని, ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే ప్రధానంగా ప్రైవేటు విద్యా సంస్థలని దయచేసి కూడా మీరు తనిఖీలు నిర్వహించండి. ప్రైవేటు విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మీరు దృష్టి పెట్టండి. విద్య అనేది వ్యాపారంగా మారి విద్య అనేది విలువల్ని కోల్పోయి ఈ క్వాలిఫికేషన్ లేని వాళ్ళతో టీచింగ్స్ చేపించడం ద్వారా, అదేవిధంగా టైమింగ్స్ ఓవర్గా చేయించుకోవడం ద్వారా, అదేవిధంగా సెలవులు అనేటివి లేకుండా బానిసత్వాన్ని ప్రోత్సహిస్తూ పని చేయించుకోవడం ద్వారా విలువలన్నీ కనుమరుగైపోయి ఈరోజు సమాజం నాశనం కావడానికి ప్రధాన వేదిక విద్యాలయాలే అనే విషయాన్ని సమాజము, అధికారులు అందరూ కూడా గుర్తించాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాము.
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా సెలవుల్లో కళాశాలలు కానీ పాఠశాలలు కానీ నిర్వహించకూడదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాంటి జరుగుతున్నవి అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని పదే పదే మేము కోరుతూ ఉన్నాము. సో ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు చాంద్ బాషా, నేను జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మాది ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్. మా గత 10 సంవత్సరాల నుంచి మేము ఈ అసోసియేషన్ తరపున మంత్రులకు, కలెక్టర్లకు, అధికారులకు, విద్యాశాఖ అధికారులకు, ముఖ్యమంత్రులకు కూడా మా సమస్యలు తీసుకొని పోయి వివరించడం జరుగుతూ ఉంది. సో కాబట్టి మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని సహకరించి మా యొక్క సమస్యలను సమాజానికి చేరవేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. బిఎస్ఎన్ఎల్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బిఎస్ఎన్ఎల్ సిబ్బంది ర్యాలీ చేపట్టారు. బిఎస్ఎన్ఎల్ నాణ్యమైన సేవలను ప్రజలకు అందించాలని బిఎస్ఎన్ఎల్ మేనేజర్ రమేష్ కోరారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 4G సేవలను బిఎస్ఎన్ఎల్ ప్రారంభించిందని అన్నారు. నేటికి బిఎస్ఎన్ఎల్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందని అన్నారు. జిందాబాద్ జిందాబాద్ బిఎస్ఎన్ఎల్ జిందాబాద్ లాంగ్ లివ్ సేవ్ బిఎస్ఎన్ఎల్ 2000 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ దేశంలో అతిపెద్ద టెలికాం రంగ సంస్థగా ఫార్మ్ చేయబడింది. ఈ రోజుకి 25 సంవత్సరాలు గడుపుకుంటుంది. ఇందు సందర్భంగా బిఎస్ఎన్ఎల్ కర్నూలులో ర్యాలీ నిర్వహించబడింది. విశేషంగా బిఎస్ఎన్ఎల్ తమ 4G సేవల్ని కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించబడింది. బిఎస్ఎన్ఎల్ 4G సేవలు దేశంలో తయారు చేయబడిన టెక్నాలజీతో అందరికీ అందుబాటులో ఉండడానికి వస్తున్నాయి. దేశంలో మేక్ ఇన్ ఇండియా ఆధారంగా భారతదేశంలో స్వయంగా తయారు చేయబడ్డ 4G సేవలు అతి తక్కువ ధరలో అత్యాధునిక టెక్నాలజీతో అందరికీ అందుబాటులో ఉంటాయి. 108 రూపాయలకే 28 రోజుల వ్యాలిడిటీతో బిఎస్ఎన్ఎల్ సేవలు 4G సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయి. విస్తృతంగా 330 టవర్లు 4G ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. దీని ద్వారా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ తమ డేటా స్పీడ్స్ని కూడా చాలా అభివృద్ధి చేసింది. 4G ఆధారంగా 10 Mbps మినిమం డేటా స్పీడ్స్తో కస్టమర్సు తమ సేవల్ని వాడుకోవచ్చు. అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ అత్యధిక ఇంటర్నెట్ స్పీడ్ బిఎస్ఎన్ఎల్ ఫైబర్ ద్వారా భారత్ ఫైబర్ సేవ ద్వారా అందిస్తుంది. అతి తక్కువ ధరల్లో అత్యధిక ఇంటర్నెట్ స్పీడు ఓటీటీ సేవల ద్వారా బిఎస్ఎన్ఎల్ ఫైబర్ సేవ అందించబడుతుంది. 249 రూపాయల నుంచి ఫైబర్ సేవలు అందుబాటులో ఉంటాయి. కస్టమర్స్ అందరూ దేశవాళీ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ని ఆదరించి దేశాభివృద్ధికి తోడ్పడతారని కోరుతున్నాము. థ్యాంక్ యూ. తిరుపతి లడ్డూను కలుషితం చేసిన దోషంగా శిక్షించాలని కర్నూలులో విశ్వ హిందూ పరిషత్ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేశారు. కొండారెడ్డి బుర్జి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. లడ్డూ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఆందోళన చెందారని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి తెలిపారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేవాలయాలను దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని, అంతవరకు పోరాటం చేస్తామని వారు ప్రకటించారు. నిర్దిష్టంగా ఎంక్వైరీ చేసి కఠినంగా ఏ రాజకీయ పార్టీలైనా రాజకీయ ప్రమేయం లేకుండా దోషులందరినీ కఠినంగా శిక్షించాలి. ఇది ఏ ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో సంబంధించిన విషయం కాదు. ఇది యావత్ భారతదేశమును ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులకు సంబంధించిన విషయము. ఈ విషయాన్ని మేము కేంద్రం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. దానివలన ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నిరసనలు తెలియజేస్తున్నారు. ఇది ఏదో షార్ట్ టర్మ్ నిరసన కాదు, అంటే ఏదో నిరసన చేసాం వదిలేసే కార్యక్రమం కాదు. ఏదైతే రామజన్మభూమికి కొన్ని సంవత్సరాలు తీవ్రమైన పోరాటం చేసి దాన్ని విజయం సాధించామో ఆ విధంగా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేసి హిందూ సమాజానికి అప్పజెప్పేంత వరకు
ఈ యొక్క నిరసన ఈ యొక్కటి కంటిన్యూగానే జరుగుతూనే ఉంటుందని తెలియజేస్తున్నాను. దీనిలో మార్పు రావాలి. ఏవైతే దేవాలయాలు ఉన్నాయో దానికి పూర్తి హక్కుదారులు హిందూ సమాజం అయి ఉండాలి, హిందూ ధర్మకర్తలు ఉండాలి. ఎవరైతే ప్రభుత్వాలు ఉన్నాయో వారిని వీటి పూర్తిగా విడవాలి. కాబట్టి అన్ని మతస్థులకి ఉద్యోగాలు ఇవ్వడం, మన ఏవైతే దేవాలయాలు ఉన్నాయో వాళ్ళ అన్నమతస్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఏముందండి. ఇంకోటి చివరిది వాణిజ్య దేవాలయాలు చూడు, ఏవైతే వాణిజ్య సముదాయాలు ఉన్నాయో ప్రత్యేకంగా మన కర్నూలుకు సంబంధించిన సమస్య ఎప్పటి నుంచో వింటున్నాము. ఏదైతే దేవాలయాల చుట్టూ ఏమైనా వాణిజ్య సముదాయాలు ఉన్నారో అన్య మతస్థులకి వాళ్ళకి వాణిజ్యానికి వెసులుబాటు కల్పించడం ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు సమంజసం. కాబట్టి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించాలని, శైల్లో కలపాలని కోరుతూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా సాబీర్ అధ్యక్షతన రీలే దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ భాస్కర్ మాట్లాడుతూ 32 మంది విద్యార్థుల త్యాగాల ఫలితంగా వందలాది మంది వామపక్ష ఎమ్మెల్యేల రాజీనామాలతో వేలాది మంది రైతుల యొక్క త్యాగాలతో నిర్మించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసే ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామని చెబుతూనే స్వరంలో మార్పు చేసి నష్టాలు వస్తే ఎన్ని రోజులని భరిస్తారు అని మాట మార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని స్టైల్లో కలుపుతామని ప్రకటన చేస్తూనే రాత్రికి రాత్రి 4,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడం దేనికి సాంకేతమని ప్రశ్నించారు. వెంటనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని 1966 నవంబర్ 1వ తేదీన విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే పోలీసుల కాల్పులో 32 మంది ప్రాణత్యాగం చేశారు. 32 మంది ప్రాణత్యాగం తర్వాత 67 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా రాజీనామా చేస్తే కేంద్రంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం 1970లో ఉక్కు ఫ్యాక్టరీకి ప్రకటన చేశారు. 71లో శంకుస్థాపన చేశారు. 82లో రష్యా సహకారంతో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి 1990 నుంచి ఉత్పత్తి చేశారు. 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 50,000 కోట్ల రూపాయల వరకు అభివృద్ధిలో వచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు లక్షలాది రూపాయలు అభివృద్ధిలో ఉన్నాయి. అయితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సుమారు 26,000 ఎకరాల్లో 16,000 మంది కార్మికులు, అదేవిధంగా 17,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, పరోక్షంగా 1,00,000 మందికి ఉపయోగపడుతున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలని లక్ష్యంతో ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కుట్ర చేయడం చాలా బాధాకరం. అందుకోసం ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాయి. కానీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీన ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలి, అదేవిధంగా ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గన్నులు కేటాయించి ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ 26 జిల్లా కేంద్రాల్లో ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. కేంద్రంలో మొద్దు నిద్రలో ఉన్నటువంటి ప్రభుత్వం సొంత గన్నులు కేటాయించి ఈ ఉక్కు ఫ్యాక్టరీని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలి. అదేవిధంగా కడపలో కూడా ఉక్కు ఫ్యాక్టరీ అవసరం. ఈ రాయలసీమ అత్యంత వెనుకబాటుకు గురైంది. రాయలసీమలో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. కాబట్టి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో లడ్డు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వరదలు వచ్చాయి, ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అవుతుంది, కేవలం లడ్డు పేరుతో రాజకీయాలు చేసుకొని ఈ అంశాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసే దిశలో ప్రయత్నం చేస్తున్న నేపథ్యం. మీరు లడ్డు రాజకీయాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సిన అంశాలపైన స్పందించాల్సిందిగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థి యువత సంఘాలు ఐక్య కార్యాచరణగా ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ, అదేవిధంగా కడప ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన లక్ష్యంగా ఉద్యమాలకు సిద్ధమవుతాం. ఐక్య ఉద్యమాల ద్వారా ప్రజలను చైతన్యం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, ఏదేమైనా ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ లక్ష్యంగా జరిగే ఉద్యమాలు అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. కె భాస్కర్, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా
విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకిస్తూ గతంలో అధికారం రాకముందు ఉన్నటువంటి జనసేన పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ యొక్క ఉక్కు పరిశ్రమకి మద్దతు తెలిపారు. ఈరోజు అధికారంలోకి వచ్చారు. అధికారం రావడం కోసం విశాఖ ఉక్కును అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మరి ఒక దశ మోసం చేయడం కోసం ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు సూటిగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు 100 రోజులు అవుతా ఉన్నది, ఈరోజు లడ్డు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ కార్యక్రమం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది. నిన్ననే 4,000 మంది కాంట్రాక్టర్ బేసిక్లో ఉన్నటువంటి కార్మికుల్ని ఉద్యోగం నుంచి తీసేసినటువంటి పరిస్థితి ఉంది. వీటిపైన ఎందుకు ప్రశ్నించలేదని పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము అడుగుతా ఉన్నాం. కర్నూలు జిల్లాకు విచ్చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ పైన తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధమైనటువంటి అవగాహన ఉందో తెలపాలి. ప్రైవేటీకరణకు మీరు మద్దతు ఉన్నారా లేదంటే వ్యతిరేకిస్తున్నారా ఈ కర్నూలు జిల్లా వేదికగా మీరు తెలియజేయాలని ఈ సందర్భంగా ఈ దీక్షల సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఇంతటితో సమాప్తం. నమస్కారం.